ఒక్క నిమిషం ఆలోచించారా ఎప్పుడైనా? మన జీవితంలో ఎన్నో చెయ్యాలనుకుంటాం, కాని చెయ్యలేకపోతాం. ఎందుకు? దీని వెనక కారణం బహుశా ఒక్కటేనేమో. అదే రేపు అనే ఒక చిన్న మాట. కాని ఆ మాటలో ఓ పెద్ద భ్రమ దాగుంది. మన కలల కోసం, మన లక్ష్యాల కోసం, లేదా మనలో మనం తెచ్చుకోవాలనుకునే ఓ చిన్న మార్పు కోసం రేపు చూద్దాంలే అని ఎదురుచూస్తూ ఉన్నామా? లేదా ఆ రేపు అనే మాట మనల్ని ఎప్పుడో వెనక్కి నెట్టేసి ముందుకు సాగిపోయిందా? ఈ రెండు ప్రశ్నల్లో జవాబు ఏదైనా సరే, అసలు ఈ రేపు అనే ఆలోచన మన జీవితాల్ని ఎలా దొంగిలిస్తుందో ఓసారి లోతుగా చూద్దాం. అవును కదా, రేపు చేద్దాంలే అనుకోవడం ఎంత సహజమో చాలా సింపుల్గా అనేస్తాం. కాని ఈ చిన్న మాట, ఈ చిన్న అలవాటు మన కలలకి, మన లక్ష్యాలకి ఎంత పెద్ద అడ్డగోడ కడుతుందో చాలాసార్లు మనకు అర్థమే కాదు. మనందరం చేసే కామన్ మిస్టేక్ ఇదే, అవునా కాదా? అబ్బే, ఇంకా బోలెడు టైం ఉందిలే అని నమ్మేయడం. రేపట్నుంచి పక్కా జిమ్కెళ్ళాలి, ఈ సోమవారం నుంచి డైటింగ్ స్టార్ట్ ఫిక్స్, ఇలా అనుకుంటూనే ఉంటాం. మనకింకా చాలా రేపులున్నాయనే ఒక గట్టి నమ్మకం అన్నమాట. కానే అసలు నిజమేంటి? టైం అది ఎవ్వరికోసం ఆగదు. ఈ నిజాన్నే రాము అనే ఒక అబ్బాయి కథ ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకుందాం రండి. ఇప్పుడు మనం వినబోయేది రాము కథ. అయితే ఈ కథ వింటున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇందులో ఎక్కడో ఒకచోట మన కథ కూడా దాగి ఉందేమో అని. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో రాము అనే ఒక కుర్రాడు ఉండేవాడు. కళ్లనిండా కలలు, గుండెనిండా ఆశయం. నిజంగా తలుచుకుంటే ఏదైనా సాధించగల సత్తా, తెలివితేటలు అన్నే ఉన్నాయి తనికి. కాని అతని ఆశయాలకి, అతని చేసే పనికి మధ్య ఎప్పుడో ఒకే ఒక్క మాట అడ్డుగోడలా నిలబడేది. ఏ పని గురించడిగినా, ఏది మొదలుపెట్టాలన్నా అతని దగ్గర రెడీగా ఒకే ఆన్సర్: నేను రేపు చేస్తాను. ఆ ఒక్క మాట, ఆ రేపు అనే మాట అతని జీవితంలోకి ఒక దొంగలా ఎలా చొరబడిందో, అతని విలువైన సమయాన్ని ఎలా దోచుకుందో ఇప్పుడు చూద్దాం. ఆ రేపు కోసం చూస్తూనే ఉన్నాడు. రోజులు గిర్రున తిరిగాయి. చూస్తుండగానే ఆ రోజులు వారాలయ్యాయి, నెలలయ్యాయి. ఆ నెలలు కాస్త సంవత్సరాలైపోయాయి. కాలం మాత్రం ఆగకుండా పరుగు పెడుతూనే ఉంది. ప్రతిరోజూ తనకు తాను ప్రామిస్ చేసుకునేవాడు, రేపట్నుంచి పక్కా చదువుతా, రేపట్నుంచి నా లైఫ్ స్టైల్ మార్చేస్తా అని చాలా గట్టిగా అనుకునేవాడు. కాని ఆ మాటలు అతని మనసులోనే ఉండిపోయేవి, ఎప్పుడూ బయటకు రాలేదు. అతను అంతగా ఎదురుచూసిన ఆ రేపు అనేది అతని జీవితంలోకి అసలు రానే రాలేదు. ప్రతి ఈరోజు రేపటికి వేసిన ఒక వాయిదా మాత్రమే అయ్యింది. అలా సంవత్సరాలు కరిగిపోయాయి. ఇప్పుడు రాము జీవితంలో ఒక ఊహించని మలుపొచ్చింది. తన గురించి తనొక కఠినమైన నిజాన్ని తెలుసుకోబోతున్నాడు. అలా జీవితం సాగిపోతోంది. ఒకరోజు అప్పటిదాకా తను అస్సలు పట్టించుకోని ఒక విషయం తన కంటపడింది. అద్దం ముందు నిలబడ్డాడు. కాని ఈసారి కేవలం తన రూపాన్ని కాదు, తన ప్రతిబింబంలో తన గడిచిపోయిన కాలాన్ని చూసుకున్నాడు. అద్దంలో కనిపించిన ఆ రూపం అతనికి పెద్ద షాకిచ్చింది. కళ్లకింద ముడతలు, జుట్టులో అక్కడక్కడా తెలుపు. అతను ఎప్పుడో వదిలేసిన యవ్వనాన్ని, జారవిడుచుకున్న అవకాశాల్ని అన్నీ గుర్తుచేశాయి. అతని గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. అప్పుడొక నిజం కన్నేళ్ల రూపంలో బయటకొచ్చింది. అయ్యో, నేను కాలం కోసం ఎదురుచూశాను, కాని ఆ కాలమే నన్ను వెనక్కి వదిలేసి వెళ్ళిపోయింది అని కుమిలిపోయాడు. ఒక్కసారి కిటికీలోంచి బయటకు చూశాడు. ప్రపంచమంతా తన పనిలో తాను బిజీగా ఉంది. పిల్లల నవ్వులు, పెద్దల పనులు, జీవితం ముందుకు సాగిపోతూనే ఉంది. అందరూ ముందుకు వెళ్తున్నారు. కాని రాము మాత్రం తన రేపు కోసం ఎదురుచూస్తూ నిన్నటిలోనే ఉండిపోయాడు. రాము కథ మనలో ప్రతి ఒక్కరికీ ఒక గుణపాఠం. మరి ఈ కథ మనకి ఏం చెబుతోంది? కాలం ఒక నది ప్రవాహంలాంటిది అంటారు కదా. నిజమే, మనమందులో ఈదుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప దాన్ని ఆపడం అనేది ఎవ్వరివల్లా కాదు. నిజం చెప్పాలంటే కాలం ఎప్పుడూ ఆగదు, మనమే ఆగిపోతాం. మన వాయిదాలే మన కాళ్లకు బంధాలైపోతాయి. అందుకే ఏదైనా చెయ్యాలనుకుంటే దానికి సరైన టైం రేపు కాదు, ఇప్పుడే, ఈ క్షణమే. లేదంటే జాగ్రత్త, ఆ రేపు అనే ఒక్క చిన్న మాట మన కలల్ని, మన అవకాశాల్ని, చివరికి మన జీవితాన్నే దొంగిలించేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం. ఈ కథ విన్నాక
ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం కూడా ఇంకా ఆ రేపు కోసమే ఎదురుచూస్తున్నామా?